అన్న నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గణేష్ గౌడ్ అండి. ఏడుంటారా మీరు? నేను ఈడే ఉంటానండి. ఏం చేస్తుంటారా? నేను ఫైనాన్స్ సెక్టర్ ప్రొడ్యూసర్గా చేద్దాం. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా చేస్తారా? ఇప్పుడు ట్రై చేస్తున్నారు? నేను ఎంబీఏ చేశానండి. ప్రొడ్యూసర్గా ఏమైనా చేశారా? ప్రొడ్యూసర్గా లాస్ట్ టైం హీరోగా చేశాను, ట్రై చేశాను. నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను అనమాట, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయాను. మళ్ళీ రీసెంట్గా వచ్చాను. సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు నాకు సర్కిల్ ఉంది, వాళ్ళతో నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ నేను ఫండింగ్స్ తెచ్చుకొని నేను అదే రూట్లో వెళ్దాము. కొత్త ఆర్టిస్టులకి, ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్కి, ఫుడ్ లేనటోళ్ళకి, తర్వాత వాళ్ళకి ఏదైనా డ్రెస్సులు, మెయింటెనెన్స్, హాస్పిటాలిటీ లేనటోళ్ళకి మనం హెల్ప్ చేద్దామని మాది ఒక ఫార్మ్ అండి. ఆ ఫార్మ్ ద్వారాగే చేద్దామనేది. ఎప్పుడు టాలెంట్, ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు అదే రూట్లో వెళ్తే 100% సక్సెస్ అవుతారు. సో అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే? నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే నేను బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి నేను సమాజం కోసం బ్రతుకుతూ, అలాగే నా ఫ్యామిలీ కోసం ఎంతో కొంత, నా ఫ్యామిలీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, వాళ్ళు కూడా హార్డ్గా కష్టమని వేరే నాది హోటల్ బిజినెస్లో ఉన్నాయి, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఉంది, కొన్ని కంపెనీలకి నేను అడ్వైజర్ని, బ్యాంకింగ్ సెక్టర్ నాది. సో అది నాకు ఏపీ, తెలంగాణ, ఫారెన్లో కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు. సో ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎవరైనా కొత్త స్టోరీస్ మీ దగ్గర తీసుకొచ్చి ఆల్రెడీ ఒక అంటే ఆగిపోని సినిమాలు ఉన్నవి, ఆగిపోని సగంలో ఆగిపోని ఉన్నవి. అలాంటి దానికి అది సమాజానికి మెసేజ్ ఇచ్చే సబ్జెక్ట్ అయితే కంపల్సరీ మనం దాన్ని తీసుకొని మాది జీకే అవకాశాలు ఏం కాదండి. నా బ్యానర్ కూడా ఉంది, జీకే గ్లోబల్ బ్లానర్ అనేసి పెట్టాము. తీసుకుని మనం ఫండింగ్ చేసి దాన్ని సెన్సార్లో కట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మన యూత్ సమాజానికి ఏదో ఉపయోగపడుతుందో, సమాజానికి ఏదైతే మెసేజ్ ఇస్తుందో, ఈ డాన్సులు అవి ఇవి కాకుండా టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ, కాకపోతే ఈ కాలంలో సమాజానికి మెసేజ్ చూస్తారంటారా? 100% ఉంటారండి. ఒక 10% ఏంటి ఈ పోరంపోగులు ఉంటారు, అంటే వాళ్ళకి వాళ్ళు ఎడిట్ అయ్యి మందుకి అలా అలవాటు అయ్యి ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడట్లేదు కదా. చూడట్లేని అదే ఉండదు. ఇప్పుడు ఈ జనరేషన్కి, ఏ జనరేషన్కి తగ్గట్టుగా మోటివేట్ చేస్తూ, ఇప్పుడు జనరేషన్కి ఏదైతే ఎక్కిద్దంటారో అలాంటి మనము మూవీస్ని కంటెంట్ చేద్దామని. చాలా మంది అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ కోరుకుంటున్నారు. అర్జున్ రెడ్డి వేరే ఆయన అని కాదండి, ఎవరైనా దాంట్లో ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటేనా డైరెక్టర్ అనేటువంటి తీసుకుంటారండి. దీంట్లో సెన్సార్ అవన్నీ ఉంటాయి కదండి, పర్మిషన్స్ ఉంటాయి కదా. ఏదైనా రైట్స్ ప్రకారంగా చేయాలి, ఎందుకంటే మనకు ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారంగా మనం వెళ్ళాలి, కానీ వేరే విధంగా వెళ్ళటానికి ఏమి ఉండదు కదండి. అది